హాయ్ గాయ్స్, మనం ఈ రోజు అయితే గన్పూర్ దగ్గర శివునిపల్లి గర్ల్స్ హాస్టల్ ఉంది. అక్కడ 10th క్లాస్ అమ్మాయిలకైతే మనము ఎస్టీ గర్ల్స్ హాస్టల్ గిరిజన ఆశ్రమం ఉంది. అక్కడ 10th క్లాస్ అమ్మాయిలకు మనం ఈరోజు ప్యాడ్స్ అండ్ పెన్స్ ఇవ్వడానికి అయితే వెళ్తున్నాం ఈరోజు. మొత్తానికి చదువుతున్నారుగా, మంచిగా చదివి తల్లిదండ్రుల పేరు అయితే నిలబెట్టాలి. ఎక్కడమ్మా? ముండ్రాయా? మీ డాడీ ఏం చేస్తాడు? డ్రైవరా? ఇంటికాడేనా లేకపోతే బయట ఎక్కడ? బాగా చదువుతున్నావా? ఏమవుదాం అనుకుంటున్నావు? డాక్టరా? అవుతావా పక్క? ఓకే. తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలి. నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు? ఇంజనీరింగ్. బాగా చదువుతున్నావా మరి? ఓకే. ఎంత వస్తా అనుకుంటున్నావు నీకు మార్క్స్? 600కి 600. పక్కానా? మళ్ళీ రావాలా మీకు అయిపోయినాక రిజల్ట్ అప్పుడు? ఓకే, కంగ్రాచులేషన్. మీ అందరికి ఆల్ ద బెస్ట్. మంచిగా రాయాలి. ఎందుకంటే మన ఐటీ వాళ్ళే చాలా మంది వెనకబడి ఉన్నారు. ఇప్పటికి కూడా చదువుతోటే మనం నిరూపించాలి మొత్తానికి అయితే. ఓకేనా? ఓకే. చాలా సుదూర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పేద పిల్లలు చదువుకుంటున్నారనే ఉద్దేశంతో ఏదో ఒక సహాయం తనకు తోచిన విధంగా, మనం అడగకుండానే, అడిగితే సహాయం చేసే వాళ్ళే తక్కువ ఈ రోజుల్లో. అడగకుండానే చాలా దూరం నుంచి మన స్కూల్ అడ్రస్ తెలుసుకొని మన సార్కి ఫోన్ చేసి టైం తీసుకొని వచ్చి మా పిల్లలకి ఇవి అందించినందుకు వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ సార్ పూజింగ్ గారు. చాలా చాలా కృతజ్ఞతలు. మీరు అందించిన ఈ సహాయాన్ని మా పిల్లలు తప్పకుండా నిలబెడతారు. ఉద్దేశం ఏంటి ఏమై ఉంటుంది అంటే, ఈ పిల్లలు ఇంకా బాగా రాయాలి పరీక్షలు. ఏమైనా వీళ్ళకు లోటుపాట్లు ఉంటే ఎంతో కొంత మనం సాయం చేద్దామనే హెల్పింగ్ నేచర్తో వచ్చినందుకు మా పాఠశాల తరఫున, మా విద్యార్థుల తరఫున మీకు కృతజ్ఞతలు. ఇలాగే వీలైనంత ఎక్కువ మంది పేద విద్యార్థులకి సాయం చేస్తే వాళ్ళు ఇంకా కొంచెం ముందుకెళ్తారు. మీకు తప్పకుండా సార్.